జూబ్లీ హిల్స్ అయితే కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఏంటయ్యా అంటే ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అనాలా, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్పాన్షన్ అనాలా? ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి సంబంధించి కొత్తగా భూముల సేకరణ కావాలి. ఆ ఫ్యూచర్ సిటీ ఇష్యూస్ నేపథ్యంలో కొత్తగా భూముల సేకరణ కావాలి. ఆ భూముల సేకరణకు సంబంధించినటువంటి పరిహారాల గురించి ఒక క్లారిటీ లేదు. అలాగే తమని వదిలేసేయమని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియాలో భూముల రేట్లు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి. పరిహారం ఇస్తే ఏ రిజిస్ట్రేషన్ లెక్కనో ఉంటుంది, అది తక్కువ అవుతుంది అన్నట్టు. 3 times ఇస్తే ఓకే, కానీ అది కూడా ఎక్కువ ఇస్తారంటే డౌటే. అది అసలు వాళ్ళతో ఓ పర్ఫెక్షన్ లేదు, ఓ సిస్టమ్ లేదు. దీని మీద పరిష్కారం ఏంటంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. దీంతో తమ ఆవేదనని మిగతా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం కోసం రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున నామినేషన్ సిస్టమ్. ఓ పక్కన ఇప్పటికీ రేవంత్ ధైర్యం ఏంటయ్యా అంటే యాదవ ముస్లిం సామాజిక వర్గాల జాయింట్ ఓట్ బ్యాంకు, ఎంఐఎం సపోర్టు ఇటు పక్కన ఇది అన్నటువంటిది. అదే సందర్భంలో ఇంకొక వైపున బీఆర్ఎస్ ధైర్యం ఏంటంటే గోపీనాథ్ వాళ్ళ భార్య అవటం అక్కడ ఒక సెంటిమెంటు. రెండోది అక్కడ ఆయా వర్గం అంతా కూడా స్ట్రాంగ్గా నిలబడి ఆమెను గెలిపించే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ ధైర్యం. బీజేపీ వచ్చేటప్పటికి తమను నమ్ముతున్నారు జూబ్లీ హిల్స్ లాంటి చోట్ల ఉన్నటువంటి పబ్లిక్ అనేది వాళ్ళ నమ్మకం. వీళ్ళందరి మధ్యన ఇప్పుడు ఈ రైతులు చేసేటటువంటి ఈ నామినేషన్స్, వీళ్ళు చీల్చే ఓట్లు ఎవరిని దెబ్బతీస్తాయి ఈ ముగ్గురులో అన్నది చూడాల్సి ఉంది.